గత ప్రభుత్వంలో పోలీసు శాఖలో అడ్డగోలుగా ప్రమోషన్లు జరిగాయంటూ డీఎస్పీ గంగాధర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అడ్డగోలు ప్రమోషన్లు ఇచ్చారంటూ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. 2002 పదోన్నతుల ఉత్తర్వులను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ జీవో 280ని దుర్వినియోగం చేసిందన్నారు. 2014లో అక్రమంగా పదోన్నతులు పొందిన నలుగురిపై విచారణ చేయాలని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఎలాంటి మావోయిస్టు ఉగ్రవాద ఆపరేషన్లలో పాల్గొనని అధికారులకు పదోన్నతులు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు డీఎస్పీ గంగాధర్. దీంతో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పోలీస్ ప్రమోషన్ల వివాదం ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతా ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 280 జారీ చేశారు. దీనిలో యాక్సిలేటర్కి సంబంధించినటువంటి పదవులు కూడా కల్పించారు. ఇందులో చూసినట్టయితే నలుగురికి ఈ పదోన్నతి కలిగినటువంటి అధికారులపైన కూడా చాలా వరకు వాళ్ళ ప్రతిభ ఆధారంగా కూడా వాళ్ళకు ప్రమోషన్ రాలేదంటూ కూడా 1998 బ్యాచ్కి చెందినటువంటి డిఎస్పీ గంగాధర్ ఇటు హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి శివధర్ రెడ్డితో పాటుగాను డీజీపీ రవిగుప్తా నేతృత్వంలో పూర్తిగా ఇంటర్నల్గా విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే 1998 బ్యాచ్కి చెందినటువంటి డిఎస్పీ గంగాధరు అప్పుడున్నటువంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ 280 జీవో కొనసాగిస్తూ ఎలాంటి అంటే మావోయిస్టు కానీ ఉగ్రవాద సంబంధించినటువంటి ఆపరేషన్లలో ఎలాంటి ప్రతిభ కనబరచని వారికి కూడా ఇందులో యాక్సిలటరీ ప్రమోషన్లు ఇచ్చారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుచితంగా వ్యవహరించారు అనే విషయాన్ని కూడా ఇందులో ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా 4 ఉన్నతాధికారులు ఉన్నారు. అందులో చూసినట్టయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో సస్పెండ్ గురైనటువంటి ప్రణీత్ రావు ఉన్నారు. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి సిహెచ్ రఘునందన్ రావు 2018 బ్యాచ్కి చెందినటువంటి డిఎస్పీ, అదేవిధంగా ఏ సంపత్ రావు 2019, అదేవిధంగా ఎం వెంకటేశ్వరరావు ఆయన కూడా ఎస్పీ హోదాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నలుగురికి కూడా ఇటు రాజకీయంగా అంటే సీఎం అప్పుడు గత ప్రభుత్వ హయాంలో 280 జీవో జారీ చేసి కూడా వీరిపైన కూడా కేసులు కూడా నమోదయ్యాయి. అంటే రఘునందన్ రావు చూసినట్టయితే ఆదిలాబాద్లో ఉన్న సమయంలో అప్పుడున్నటువంటి మావోయిస్టు ఆజాద్ ఎన్కౌంటర్లో నిందితులలో ఒకరుగా ఉన్నారు. సిబిఐ కేసు పెండింగ్ ఉన్నటువంటి క్రమంలోనే ఆయనకు ఎలాంటి ఎందుకు పదవి ఇచ్చారు. అదేవిధంగా వెంకటేశ్వరరావు పైన కూడా 24 ఏళ్ల క్రితం సిద్దిపేటలో కూడా ఒక కేసు ఉంది. మొత్తానికి ఇలాంటి కేసులున్న వ్యక్తులకు ఎందుకు ప్రమోషన్ కల్పించారంటూ వాళ్ళు అభ్యర్థులను పెట్టి కూడా ఇటు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దానిపైన విచారణ కూడా ఆదేశించడం జరిగింది. జ్యోతి.